నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ కామెంట్. నేను విజయ. ప్రధానంగా ఈ వీక్లో జరిగిన ప్రధాన ముఖ్యాంశాలు ఏంటో ఒకసారి చర్చిద్దాం. చర్చించే ముందు మన గెస్ట్ని కూడా ఇన్వైట్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ ఎనలిస్ట్ బండా రామ్మోహన్ గారు మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్కారం అండి. నమస్తే విజయ. సార్ చూసుకున్నట్టయితే ఈ వీక్లో జరిగిన ప్రధానంగా అంశాలు ఏంటో చూసుకునే ముందు ముంచుకొస్తున్న పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం అంటే ముహూర్తం అంటే వచ్చిందంటారా? ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి అంటారా? దీనిపై ఏమంటారు మీరు? అమ్మ విజయ, మీకు బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొదటగా తెలంగాణ అంశం నుంచి మొదలు పెట్టుకుంటున్నాం. మనం తెలంగాణ అంశంలో ఈ పంచాయతీ ఎన్నికలు వస్తాయా, ఇవాళ 23వ తేదీ వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. కానీ డిసెంబర్ లాస్ట్ వీక్ లో జరుగుతాయి, థర్డ్ వీక్ లో జరుగుతాయి కొంచెం అనుమానం. కనుక ఇవాటి వరకు తెలంగాణలోని పంచాయతీ ఓటర్ లిస్టుల సవరణ కార్యక్రమం జరిగింది. ఇవాళ ఫైనల్ లిస్టు ప్రకటిస్తారు. నిన్నటిదాకా అభ్యంతరాలు స్వీకరించారు. 19వ తేదీ నుంచి 3 రోజులు అభ్యంతరాలు స్వీకరించారు. ఎవరైనా ఓటర్ లిస్ట్ లో పేరు లేకపోతే నమోదుకు కానీ లేకుంటే తొలగించడానికి కానీ, ఎవరైనా చనిపోయి తొలగించడానికి కానీ ఆ ఏర్పాట్లు చేశారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు, బూత్ లెవెల్ అంగన్వాడీ టీచర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, బూత్ లెవెల్ వాళ్ళందరూ కూడా ఆ బూత్ లో పంచాయతీ మన మెంబర్ బూత్ లో ఎవరైతే ఉంటుందో దాన్ని పరిశీలించి ఓటర్ లిస్ట్ సవరించే ప్రయత్నం చేశారు. ఇవాళ ఫైనల్ లిస్ట్ వస్తుంది. రేపటి నుంచి మొదలుకొని రేపు 24 నాడు రేపే తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నది. పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారు అని వాళ్ళు తీవ్రంగా మందలించారు. అంటే మరి మీరు రిజర్వేషన్లు వచ్చేదాకా మొత్తం 42% రిజర్వేషన్ల బిల్లు ఎట్లాగో అయిపోయింది కదా, దాని మీద ఎట్లాగో స్టే ఇచ్చినాం కదా అప్పటి నోటిఫికేషన్ మీద. కనుక కొత్తగా మీరు పాత రిజర్వేషన్ తో పోతే ఎవరు ఆపుతున్నారు మిమ్మల్ని? హైకోర్టు తీర్పుని అడ్డం పెట్టుకోకండి. మేము ఇచ్చిన దానికోసం 50% రిజర్వేషన్ దాటొద్దన్నాం కానీ దీనికి రిజర్వేషన్ మన ఎన్నికలు జరపొద్దని మేము అంటే కదా, మీరు చేయండి అని చెప్పి ఇవాళ మొన్నటి హైకోర్టు అన్నది. దానికి కౌంటర్ వేయమని, లేకుంటే ఏ సంగతి ఎప్పుడు జరుపుతారు చెప్పమని చెప్పి రేపటికి టైం ఇచ్చింది. 24 నవంబర్ నాటికి టైం ఇచ్చింది. కనుక రేపు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. కనుక దానికి ప్రతిగా ఇప్పుడు రేపు పాత రిజర్వేషన్ తో 50% రిజర్వేషన్ తో పోవడానికి క్యాబినెట్ ఆమోదం అయిపోయింది. డెడికేటెడ్ కమిషన్ కూడా ఆల్రెడీ దానికి వాళ్ళు అనుకున్న రిపోర్ట్ ఇచ్చేసేసారు. ఇప్పుడు రేపు జరిగే రేపో ఎల్లుండో 26 లోపే ఎన్నికల నోటిఫికేషన్ వస్తా అంటున్నారు. ఇందులో 2 కీలక విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా తానా తందాన్ అన్నట్టు ఎన్నికల కమిషన్ అట్లా ప్రవర్తిస్తున్నది, డెడికేటెడ్ కమిషన్ అట్లా ప్రవర్తిస్తున్నది. డెడికేటెడ్ కమిషన్ గతంలో మరి అన్ని క్రోడీకరించి అన్ని కూలంకషం కానించి 42% బీసీ రిజర్వేషన్ చేసింది కదా. మరి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఒక్క రోజులో ఎందుకు మార్పు వచ్చింది? 50% రిజర్వేషన్ లోపు అంటే 22.79, దాదాపు 23% కొంచెం దగ్గరగా రిజర్వేషన్లు అనుకూలం అని ఇప్పుడు మళ్ళీ రిపోర్ట్ ఇస్తున్నారు. ఎట్లా ఇస్తుంది? అంతకుముందు 57.5% బీసీలు ఉన్నారని రుజువు అయింది. ఆ డెడికేటెడ్ కమిషన్ ఆ రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ పరిశీలించి ప్రభుత్వం ఏదంటే అది, సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పరిస్థితే కదా. 42% రిజర్వేషన్ మేము ఇస్తాను కామన్ లో డిక్లరేషన్ ఇచ్చినాం కనుక 42 ఇవ్వచ్చు అని వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు. డెడికేటెడ్ కమిషన్ ఒక్కడే మెంబర్ భూసాని వెంకటేశ్వర గారు గౌరవ ఆయన ఆ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు మరి 57% ఉంది కదా, 47% ఎందుకు ఇవ్వద్దు, లేకుంటే 37% పరిమితి ఎందుకు చేయొద్దు, 50% లోపు ఎందుకు లేదు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సింది కదా. అంటే వాళ్ళు ఏం చెప్తారు చేసేసిండ్రు, అది సాధ్యం కాదు, ఇప్పుడు ఇది కూడా సాధ్యం కాదంటున్నారు. ఎందుకంటే ఇవాళ వెంటనే ఇంత తగ్గించడానికి కారణం ఏంది? మరి అంటే 50% లోపు ఉండాలి కదా, అదే ఆ జ్ఞానం మొదలే ఉండాలి కదా. డెడికేటెడ్ కమిషన్ ఏమన్నారంటే 50% లోపు సీలింగ్ ఉన్నది, మీరు 42% ఇవ్వమంటున్నారు, ఇవ్వడానికి వీలు లేదని చెప్పాల్సి ఉంది డెడికేటెడ్ కమిషన్ కూడా. అది ఇవ్వకుండా ఆర్థిక సామాజిక సర్వే చేసిందేమో ప్రణాళిక మనకు రాష్ట్ర ప్రణాళిక వాళ్ళు, దాన్నేమో మనకు శంకర్లో చేస్తే లెక్క అన్నట్టు వీళ్ళే ముద్ర కొట్టిండ్రు. ఇప్పుడు అట్లాగే ఎలక్షన్ కమిషన్ కూడా మొన్నటిదాకా ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు జరుపుతాం అనుకుంటే వాళ్ళ కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నా కూడా నోటిఫికేషన్ ఇష్యూ చేయడం తప్పు వాళ్ళు చేసింది. అంటే అప్పటికప్పుడు షెడ్యూల్ ప్రకటించడం, నోటిఫికేషన్ ఇష్యూ చేయడం, అంటే కోర్టులో ఏదొచ్చినా సరే చూసుకుంటామని చేశారు. ఏమైంది? కోర్టు ఆపన్నది కదా. ఇప్పుడు కూడా మళ్ళీ తొందరపడుతున్నారు. నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ వాటిల్లో ఇవాళ రేపట్లో కేసు వాడవచ్చు రేపు కోర్టులో. అంటే వాళ్ళు అడగానే అంటే మన ఎలక్షన్ కమిషన్ అంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా చాలా దుర్మార్గంగా ప్రభుత్వం ఏం చెప్తే చేస్తా ఉంటుంది. ఇప్పటిదాకా మరి ఓటర్ లిస్టుల సవరణ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోయింది కదా, దాన్ని 4 రోజుల తర్వాత చేస్తే నష్టం ఉండే. అంటే ఎట్టి పరిస్థితులు డిసెంబర్ 10, 12 తేదీ లోపల ఎలక్షన్ జరపాలనగానే రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టు వింటుంది. ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా వ్యవహరిస్తలేదు. అటు పక్కన మనకు బీసీ డెడికేషన్ కమిషన్ కూడా సరిగ్గా వ్యవహరిస్తారు. అందుకని బీసీ సంఘాలందరూ ఐక్యమవుతున్నారు. ఎన్నికలు వద్దంటున్నారు, జరపొద్దు అంటున్నారు. మాకు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు,
ఇస్తారా ఇవ్వరా సమస్య లేదని చెప్పి మరో చిక్కుముడి మరో పీఠముడి పడే అవకాశం ఉంది. వాళ్ళు స్పష్టంగా వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో 9 ఏళ్లు ఎలక్షన్స్ సాగినాయి, ఏమైంది అని. నేనైతే పంచాయతీ ఎన్నికలు జరగాలని ఆహ్వానిస్తున్నాను. వ్యక్తిగతంగా నేనేమంటున్నానంటే బీసీ రిజర్వేషన్‌కి వ్యతిరేకం కాదు. బీసీ రిజర్వేషన్ కావాల్సిందే. కానీ తప్పుడు మార్గంలో వీళ్ళేం చేశారు, అలవిగాని హామీ ఇచ్చారు 42% రిజర్వేషన్ అని కామారెడ్డి డిక్లరేషన్‌లో. అంతకుముందు కేసీఆర్ చేసిన ప్రయత్నం చూడలేదు. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం చూడలేదు. కనుక 50% సీలింగ్‌కు ఎత్తేయాలంటే పరిష్కారం ఇక్కడ లేదు. రాష్ట్రంలో లేనే లేదు. తమిళనాడులో లాగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసి, ఆ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చి, అప్పుడు మాత్రమే కోర్టు పరిధిలోకి రాకుండా చేసినప్పుడు మాత్రమే ఈ 42% రిజర్వేషన్ ఇవ్వగలుగుతాం. అది చేయకుండా బిల్లు పాస్ చేసినామని మొత్తం జిమ్మిక్కులన్నీ చేసేసి అన్ని జిమ్మిక్కులు అయిపోయినాయి. ఇప్పుడేమైంది చివరికి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మేము చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇవ్వలేకపోతే 42% ఇవ్వలేకపోతే దాన్ని మేము పార్టీ పరంగా ఇస్తాం, చట్టబద్ధంగా ఇవ్వలేకపోతాం అన్నారు. అక్కడికే వచ్చింది కదా. ఇప్పుడు మొన్నటిదాకా ఉన్న ఆట అంతా చెల్లాచెదరైపోయింది. పేకమేళలాగా కూలిపోయింది. మనం చదరంగంలో పావులన్నీ చెల్లాచెదరు చేసినట్టు అయిపోయింది. బొమ్మరిల్లు ఉచ్చగొట్టాం. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మళ్ళీ రిజర్వేషన్ ఖరారు. ఈ రైట్. నోటిఫికేషన్ రేపు ఎల్లుండి ఎట్లా వస్తది? రిజర్వేషన్ ఖరారు కావాలంటే ఏ పంచాయతీ మెంబరు, ఏ మెంబర్ స్థానం దేనికి రిజర్వేషన్ ఉందో చెప్పాలి కదా. ఆ రిజర్వేషన్ ఖరారు కాకుండా మొన్నటి రిజర్వేషన్ అన్ని క్యాన్సిల్ అయినాయి కదా. మొన్న కూడా పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ అనేవి కూడా ఎట్లా ఉంటాయో చెప్పారు కదా. ఇప్పుడు ఈ 2 రోజుల్లో అధికారులు తప్పులు చేస్తారన్న ఒక మాట చెప్తాను. ఈ ఆదరాబాదరా చేస్తే ఏమైందంటే ఎన్నికలు ఉమ్. రేపు ఎస్సీ లేని చోట ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. మొన్ననే చూసాం మనం. ఎస్టీ లేని చోట ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది. అట్లా ఆ కులాలు అక్కడ ఒక్క ఓటర్ లేని చోట కూడా ఆ రిజర్వేషన్ ఖరారు అయిందంటే ఏమన్నట్టు అధికారులు తొందరపడి చేసినట్టే కదా. మళ్ళీ 2 రోజులలో 3 రోజులలో కనుక ఓటర్ లిస్టు ఫైనల్ లిస్ట్ ఇవాళ వస్తుంది. ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు దీన్ని కూలంకషంగా పరిశీలించాలి కదా. పరిశీలించి ఏ ఏ వార్డు ఎవరికి రిజర్వ్ చేయాలి. ఓన్లీ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఇప్పుడు. మండలాలు జిల్లా పరిషత్ లేదు ఇప్పుడు. ఉమ్. కనుక ఆ ఎంపీటీసీ జడ్పీటీసీ లేవు. ఇందులో మరి ఏ సర్పంచ్ స్థానం దేనికి రిజర్వ్ చేయాలని ఒక వారం రోజులు ఆలోచించి కరెక్ట్ గా లెక్కలు తీసుకొని చేస్తే బాగుంటది. మళ్ళీ అదే పొరపాటు చేసిన అనుకోండి ఎవరైనా కోర్టుకు వెళ్తారు. అయ్యా మరి మా దగ్గర ఒక్క బీసీ లేడు, ఈ మొత్తం ఊరంతా బీసీ రిజర్వేషన్ సర్పంచ్ రైట్. అంటే ఎట్లా ఉంటది అని అడుగుతారు కదా. అందుకని కోర్టు పరిధిలోకి మళ్ళీ వచ్చి స్టేలు దొరకకుండా ఎన్నికలు నిర్వహించాలంటే సబర్కా పాలు మీఠా రాయితా అన్నట్టు ఒక వారం 10 రోజులు దీని మీద కసరత్తు చేయండి. రిజర్వేషన్ల ఖరారు బాగా చేయండి. అప్పుడు మాత్రమే సాధ్యమైంది తప్ప ఇంకోటి ఏం లేదంటున్నాను. రైట్. రామ్మోహన్ రావు గారు, ఇంకా రైతులు అంటే పత్తి రైతుల ఆందోళన ఎట్లుందంటే అమ్మబోతేనే అడివి అన్నట్టు, కొనబోతేనే కొరివన్నట్టు, రూపాయికి కిలో అరటి పండ్లు కూడా పడిపోయినాయంట. దాదాపు ఉల్లి టమాటాతో పాటు అన్ని ధరలు కూడా పడిపోయినాయి. అంటే దళార్ల చేతికి వెళ్ళేసరికేనేమో విపరీతమైన రేట్లు, మన చేతికి వచ్చేసరికేమో అసలు ధరలు లేక పత్తి రైతులతో సహా అటు టమాటా, ఉల్లి, ఇంకా మిగతా ప్రదేశాల్లో అయితే అరటి పండ్లు కూడా కిలో పడిపోయినట్టు, అంటే వాటి రేటు పడిపోయినట్టు చూస్తున్నాం. అంటే రైతుల ఆందోళననే చెప్పొచ్చు, కానీ పట్టించుకునే నాదుడే లేడు వీళ్ళని. దీనిపై ఏమంటారు అసలు మీరు? తెలుగులో ఒక సామెత ఉంది, రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదు. అదే జరుగుతున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి శాపం ఎట్లా ఉంటుంది మనం చూసాం కదా. మోందా తుఫాన్తో పెద్ద ఎత్తున ప్రకృతి మొత్తం విలయతాండవం చేసింది. ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణలో ఎక్కువ చేసింది. అన్ని చోట్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాదు, మొత్తం అంత దేశం అంతా ఇదే పరిస్థితి ఉన్నది. మీరు చెప్పారు కదా, కిలో అరటి పండు ₹1. కానీ మనం బయట మార్కెట్ వచ్చింది 60 నుంచి 70 రూపాయలకు కిలో మన ఒక డజన్ అరటి పండు వస్తుంది కదా, చూస్తున్నాం కదా. అంటే కిలో డజన్ అరటి పండు 2 కిలోలు బరువు తూగొచ్చు. కనుక ₹2 దాన్ని మనకు 60-70 కొంటున్నాం కదా మనం. ₹2 రైతుకు పోతున్నాయి, 60-70 పోతున్నాయి. గతంలో రైతుకును వినియోగదారునికి మధ్యకు వచ్చే వరకు 30% రైతుకు అంతే, 70% అదనంగా పెట్టి మన వినియోగదారు కొనుక్కున్నాడు. ఈ 70% ఎవరికి పోతుంది? మధ్య దళారికి పోతుంది, అమ్మేవాడికి పోతుంది. ఇప్పుడు అందంగా అట్లా అలంకరిస్తే మన టమాటాలు అంట, టమాటాలని కుప్పగా పోస్తే కొనం కదా మనం. ఇది అంతే. అంటే వాల్యూ అడిషన్ చేయడం, మార్కెట్ ఆకర్షణ చేయడం, దానివల్ల అది. టమాటాలు చూడండి, ఎప్పుడు కూడా ₹0.5 ₹1 కిలో అవుతుంది, మనం ₹20 కొంటున్నాం. ₹20 తక్కువ టమాటాలు లేవు ఇప్పుడు. మీరు ఏ సుబ్రత బజార్ పోయినా మీరు గృహిణి, మీకు కూడా తెలుసు. అట్లా చూసుకుంటే మన ఉల్లిగడ్డలు కూడా అంతే కదా, చాలా అధ్వానంగా పారబోసిపోతున్నారు. మనం చూసాం, మామిడి పండ్లు కూడా చూసాం. అంటే రైతు ఉత్పత్తులకు ధర రాకుండా, రైతు ఉత్పత్తులకు ఇంత మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటే రైతు నష్టపోతుంటాడు. ఏ పంట వేసి ఎప్పుడు జరుగుతుంది తెలియని పరిస్థితి ఉన్నది. కానీ కొన్ని పెద్ద పెద్ద వ్యవసాయ క్షేత్రాలు ఏం చేస్తారంటే వీటిని అన్నిటి ఊహించి ఒకేసారి పంట రాకుండా ఏర్పాట్లు చేస్తారు. అందుకనే నా ఉద్దేశం ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేయాలి. ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ అని వ్యవసాయ రంగంలో మంచి కీలకమైన సంస్కరణ. అంటే ధర ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని ప్రజలకు మేలు చేసే విధంగా అందించడం, ధర తక్కువ ఉన్నప్పుడు రైతులకు మేలు చేసే ప్రయత్నం చేయడం అంటారు.
దాన్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటారు. మేము గతంలో మదనపల్లి అట్లాగే మనకు ఎమ్మిగనూరు లేకుంటే మనకి పక్కన మన వీటి చూసుకుంటే మేము ఈ ఉల్లి రైతుల మీద అటాక్ చేసేటప్పుడు కానీ టమాటాల మీద రైతుల మీద అటాక్ చేసేటప్పుడు కానీ టమాటాలు అక్కడ వాళ్ళ ఉత్పత్తి ఖర్చు ఎంత అవుతుందో లెక్క చేసి దానికి తగ్గకుండా చూడాలి. ప్రకృతి శాపం ఎప్పుడు ఉంటది. పాలకుల పాపం వల్ల జరుగుతుంది ఇదంతా అంటున్నారు. చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటారు. చూస్తున్నాం కదా మనం. అంటే వాళ్ళు ఏం చేయాలంటే అడవిలో కట్టెలు అమ్మితే లాభం లేదు. సముద్రం పక్కన ఉప్పు అమ్మితే లాభం లేదు. అడవిలో కట్టెలను సముద్రం పక్కన ఉన్న ఊళ్ళలో అమ్మితే ఎక్కువ మంది కొంటారు. మైదాన ప్రాంతంలో అమ్మితే. అట్లాగే మైదాన ప్రాంతంలో ఉప్పు అమ్మితే కొంటారు. అందుకని ఇక్కడ చూస్తే ఏంటంటే ఈ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి ఏం చేయాలంటే టమాటా రైతులను ఆదుకోవాలంటే అగ్రో ఇండస్ట్రీస్ పెంచాలి. ఇప్పుడు టమాటాలు చాలా పండినప్పుడు ఏం చేయాలి? వాటిని సేకరించి వాటిని పచ్చళ్ళుగా, జ్యూసులుగా, జాములుగా మార్చే ప్రయత్నం చేయాలి. అంటే వాల్యూ యాడ్ చేయాలి. ఉదాహరణకు మన బంగాళాదుంప కూడా ధర పడిపోతుంది ఒకసారి. పడిపోగానే ఏం చేయాలి? ధర పడిపోయినప్పుడు దాన్ని మీరు చూడండి, బంగాళాదుంప ఒక్క చిన్న దుంప ₹1 కూడా విలువ చేయదు. మీరు చిప్స్ గా చేసి ఉప్పు కారం కలిపి ₹10 కొంటున్నాం మనం. దాన్ని వాల్యూ అడిషన్ అంటారు. వాల్యూ అడిషన్ చేయాలి. వాటి కోల్డ్ స్టోరేజ్ పెంచాలి. కోల్డ్ స్టోరేజ్ పెంచితే ఏమైతే బంగాళాదుంప కానీ చింతపండు కానీ ఏదైనా సరే మీరు నిల్వ ఉంటది. లేకపోతే ఇంట్లో పెడితే మనం చూస్తాం కదా, చింతపండు నల్లగా అయిపోతుంది. టమాటాలను కూడా బాగా పండినప్పుడు వాటిని వినియోగాన్ని చేయాలి. చాలా మంది పచ్చళ్ళ కంపెనీ చూడండి, మీరు వాళ్ళ సొంత తోటలు ఉంటాయి, లేకపోతే సేకరించి వెంటనే వాళ్ళు అప్పుడు ఏం చేస్తారు, నిల్వ చేసుకొని నిల్వ పచ్చళ్ళు తయారు చేస్తున్నారు. పచ్చళ్ళు ఏమో మనకు 100-200కు ఒక 100 గ్రాములు కొనుక్కుంటున్నామే. మరి ₹1 టమాటాలు పడిపోవడం, ₹0.5 ఉల్లిగడ్డ పడిపోవడం, కిలో అరటిపండు కిలో ₹1 పడిపోవడం అంటే ఎంత ఘోరం. పండించిన పండు పాపం ఏడ్చుకుంటూ తగలబెడుతున్నారు. కొన్ని అరటి తోట దున్నేస్తున్నారు. చూస్తే కళ్ళకి రక్తం వస్తుంది. మనం రోజు రాజకీయ విషయాలు మాట్లాడుకుంటామమ్మా. ఈ విషయంలో ప్రభుత్వాలు ఏం చేస్తున్నామంటారు? అన్నదాత, రైతే రాజు, ఓ జై కిసాన్ ఇవన్నీ అంటాం మనం. నినాదాలు కాదు మనకు కావాల్సింది. ఒక రైతుగా నేను చెప్తున్నాను, స్వతంత్ర రైతు సంఘాల సమైక్యత వీటి మీద మేము ప్రయత్నం చేస్తున్నాం ఇప్పటికి కూడా. ఇప్పుడు ఒక్కటే అంటున్నాను, ప్రభుత్వం దీని మీద ఏం నిర్ణయం చేసుకుంటది? మద్దతు ధర ఇస్తుందా ఇయ్యదా? మద్దతు ధరతో పాటు కొన్ని మన ఏమంటారు, తొందరగా కుళ్ళిపోయే కూరగాయలు ఇటువంటి వాటికి ఎలాంటి ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం మద్దతు ఇవ్వకుండా వ్యవసాయం బాగుపడదు. వ్యవసాయదారుడు నష్టపోతే మొత్తం సమాజంలో ఉన్న ఆర్థిక స్థితి అల్లకల్లోలం అయిందంటూ మా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. రైట్. ఇంకా ఆంధ్రప్రదేశ్ చూసుకున్నట్టయితే కృష్ణా జలాల పంపిణీపై జగన్, చంద్రబాబు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటారు, అట్లాగే మాటల తూటలు వేల్చుకుంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మీరేమంటారు రామ్మోహన్ గారు? ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. ఏమంటారంటే ఇద్దరు కూడా కొన్ని పనులు మంచి చేశారు, దాన్ని కొనసాగిస్తే బాగుంటుంది. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కాదు. ప్రభుత్వాలు శాశ్వతం. ఒక ప్రభుత్వం చేసిన పని దాని కంటిన్యూషన్ లో కొన్ని మంచి అయితే కంటిన్యూ చేయాలి. ఉదాహరణకు గతంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ మనం అట్లాగే ఫీ రీఎంబర్స్మెంట్ రాజశేఖర్ గారు ప్రవేశపెట్టారు. చాలా దూరం అవసరం లేదు. కిలో ₹2 కిలో పోయి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టారు. ఇప్పటికి కొనసాగుతుందా లేదా? కిలో రూపాయికి కొనైతే ఫ్రీగా నీకు కదా. అట్లానే ఆరోగ్యశ్రీ కానీ ఫీ రీఎంబర్స్మెంట్ కానీ తెలంగాణ రాగానే కేసీఆర్ ఏమన్నారు, అవి మంచి పథకాలు, పేరు ఏదైనా సరే కానీ రెండు కొనసాగాలి. విద్య ఆరోగ్యం పట్ల మంచి పథకాలు అన్నారు. కొనసాగుతుంది కదా. పేదలు చదువుకోగలుగుతున్నారు ఫీ రీఎంబర్స్మెంట్ వల్ల, ఆరోగ్యశ్రీ వాళ్ళు పేదలు బాగుపడుతున్నారు. అందుకని ఏమంటే దీన్ని ఇంకా దీన్ని అధ్వానం చేయాలి కానీ దీన్ని పాడు చేయొద్దు కదా. జరుగుతుంది అదే. ఇప్పుడు ఇవాళ ఏదైతే నీటి వినియోగం మీద మాట్లాడితే కృష్ణా జలాల మీద గతంలో తాత్కాలిక ఒప్పందం కుదిరింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్యన. అప్పుడు బచావతి ట్రిబ్యునల్ మన విజయ్ కుమార్ ట్రిబ్యునల్ కొంత తాత్కాలికంగా ఏర్పాటు చేసింది. అది తాత్కాలికమే, శాశ్వతమైన ఏర్పాటు చేస్తామన్నారు. శాశ్వతమైన ఏర్పాటుకు పోకుండా అధికారంలో ఉన్నప్పుడు మన జగన్మోహన్ రెడ్డి ఏం చేసిండ్రు, కేసీఆర్ తో కలిసి కూర్చొని బేసిన్లు లేవు, బేసిజాలు లేవు అని ఇచ్చారు. చాలా మంచిది అంటున్నారు. దాన్ని తెలుగుదేశం చాలా పెద్ద ఎత్తున గొడవ పెట్టి దాన్ని నానా రాద్ధాంతం చేసింది కదా. మనకు తెలంగాణ ముఖ్యమంత్రిని కలిసిపోయాడు, అక్కడ బిర్యానీ తిన్నాడు, ఇంకేదో తిన్నాడు, ప్రగతి భవన్లో పోయి అని చెప్పాను కదా. అంటే ఎంత దుర్మార్గం. ఇప్పుడు ఆయన అధికారంలో లేడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఒక్క టీఎంసీ తక్కువైనా నేను ఊరుకునే లేదు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతుంది అంటున్నారు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణ రేవంత్ రెడ్డి కానీ, అంతకుముందు కేసీఆర్ గారని, అక్కడ చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే ఒక మాట మాట్లాడుతారు, అధికారం లేకముందు ఒక మాట మాట్లాడుతున్నారు. అంటే కృష్ణా జలాల పంపిణీ శాశ్వతమైన పంపిణీ జరగాలని మనం కోరుకోవాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్య భావోద్వేగాన్ని సృష్టించి భావోద్రేకానికి దారితీసే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు నీటిలోనే జ్వాలరేగా మంట ఏటుల ఆరులు అని ఒక పాట ఉన్నది పంతులమ్మ సినిమాలో. అందుకనే నీటిలో జ్వాలలు లేపుతున్నారు, నీటిలో పెట్రోల్ పోస్తున్నారు, వీళ్ళు మంట పెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అందుకని ఏమంటున్నానంటే అటుపక్క
మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కూర్చోవాలి, ఇటు పక్క ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కూర్చోవాలి. ఈ అందరు కలిసి ఎక్కడికి పోవాలంటే అన్ని పార్టీలు అఖిలపక్షం కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ ఉన్నది, వాళ్ళు అమికబుల్ సెటిల్మెంట్ చేయాలి. వీళ్ళు కొట్లాడుతుంటే వాళ్ళు తమాషా చూస్తున్నారు, వీళ్ళు మాటలు తూటాలు పెట్టుకుంటే తమాషా చూస్తున్నారు. ఇప్పటిదాకా తెలంగాణ విడిపోయి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 12 ఏళ్ళు అయిపోయింది కదా. 12 ఏళ్ల తర్వాత కూడా ఇదే కొనసాగుతుంది ఎందుకు? శాశ్వతమైన కృష్ణా జలాల నీటి పంపిణీ, గోదావరి జలాల నీటి పంపిణీ ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యన సహేతుకంగా శాస్త్రీయంగా పంచాలి. అప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ విద్వేషాలు తెచ్చకూడదు. రెండు దేశాల్లాగా మాట్లాడితే లాభం లేదు. ఇది అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం లేనప్పుడు ఒక మాట మాట్లాడితే లాభం లేదు. అధికారంలో ఉన్నా లేకున్నా ఈ నీటి పంపిణీ మీద ఒక సమగ్రమైన చర్చ జరగాలి. దాని ద్వారా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాయి నీటి పంపిణీ. కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖనే ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కానీ, ఆ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మీద నేను ఢిల్లీకి పోయిన వాడిని. అఖిలపక్షంలో మన్మోహన్ సింగ్ గారు అప్పుడు దాన్ని ఆపారు. తాత్కాలికంగా మనం పంచితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోతున్నాయి, ఇవి వద్దు, ఇప్పుడెంత రద్దు అంటే అప్పుడు దాని మీద స్టే ఇచ్చారు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే ఆ ఒప్పందంలో మంచి తీసుకుందాం, చెడ్డని వదిలేద్దాం. ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తే తప్పనిసరి పరిష్కారం వస్తాను. రైట్ రామ్మోహన్ గారు, ఇక జాతీయంగా చూసుకున్నట్టయితే రాష్ట్రపతి, గవర్నర్ అధికారులు జోక్యము, సుప్రీంకోర్టు అసలు ఏం చెప్తుంది, దీనిపై ఏమంటారు రామ్మోహన్ గారు? ఈ సమస్య ఎక్కడ వచ్చింది లీగల్ గా అంటే, అది అడ్వకేట్ గా చెప్తున్నాను. ఎప్పుడు వచ్చిందంటే బిల్లులు ఆపడం వల్ల గవర్నర్లు, తమిళనాడు గవర్నర్ చాలా బిల్లులు ఆపేసి ముందుకు పోనీయాలి స్టాలిన్ గవర్నమెంట్ లో. అది బీజేపీ నియామకం చేసిన గవర్నర్, ఇటు పక్కనేమో మనకు బీజేపీ వ్యతిరేక పార్టీ మనకు డిఎంకే ఉన్నాయి, స్టాలిన్ అధికారంలో. ఆపితే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, సుప్రీంకోర్టు. అయ్యా మా బిల్లులు అన్ని సంవత్సరాల తర పెండింగ్ పెట్టుకుంటున్నాడు, అనవసరంగా ఏది పడితే మాట్లాడుతున్నారు, దీని సంగతి ఏంటంటే సుప్రీంకోర్టు ఏమన్నదంటే 3 నెలల లోపే అది రాష్ట్రపతి కావచ్చు, గవర్నర్ కావచ్చు, బిల్లులు ఆపడానికి వీల్లేదు, మీరు వీలైన తొందరగా పరిష్కరించండి అని చెప్పి పెడితే ఏమైంది, స్పీకర్ అధికారులకు కూడా విషయం అట్లే అనార్హత వేటు మీద కూడా 3 నెలలలోపు తేల్చమని మనం చెప్పింది. కనుక దీని మీద ద్రౌపది ముర్ము గారు ఒక మంచి వైజ్ ఉమెన్ గా ఆమె సుప్రీంకోర్టుకు లేఖ రాసింది. రాష్ట్రపతిని మీరు నియంత్రించవచ్చా, గవర్నర్ నియంత్రించవచ్చా, రాష్ట్రపతి నియంత్రించే అధికారం మీకు ఉన్నదా అని ఒక ప్రశ్న వేసి జవాబు మిమ్మల్ని చెప్పండి సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆ తీర్పు మేరకు దాన్ని సమీక్షించమని కోరింది. అప్పుడు 5 ధర్మాసనం, ఇంక్లూడింగ్ ప్రధాన న్యాయమూర్తితో సహా 5 ధర్మాసనం దీని మీద విచారణ జరిపి మంచి సూచనలు చేసింది. రాష్ట్రపతి తమను నియమిస్తారు కదా, రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు అంటే 3 త్రివిధ దళాలకు అధ్యక్షులే. దాంతో పాటు ఈ జడ్జీలను కూడా హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలను నియమించే అధికారం వాళ్ళకున్నది. ప్రభుత్వం సిఫారసు చేయొచ్చు, కానీ నియమించే అధికారం వాళ్ళకున్నది. నియమించిన వాడికి కేసు ఎట్లా పెడతారు వీళ్ళు? కనుక రాష్ట్రపతిని నిర్దేశించే అధికారం మాకు లేదు అని క్లియర్ చేసేసి ఒకటి. అంటే రాష్ట్రపతి సలహా ఏదైతే రాష్ట్రపతికి సలహా కూడా ఇవ్వడానికి వీల్లేదు, మేము వారు చేసింది కరెక్ట్ అని అన్నారు. రెండోది ఏంటంటే రాజ్యాంగ పరంగా ఉంటే తప్పు జరిగితే తప్పనిసరి చేస్తాం. గవర్నర్లకు మాత్రం నియంత్రించే అధికారం లేదు, కానీ మేము గవర్నర్లను సూచనలు చేయగలుగుతాం. గవర్నర్ కానీ ఇచ్చింది అనేది మంచిది అంటున్నారు. సూచనలు ఎటువంటివి? ఇట్లాంటి బిల్లులు 3 నెలల లోపల పరిష్కరించండి. ఏదన్నా ఒక సమస్య మీదకి వచ్చినప్పుడు 3 అవకాశాలు ఉన్నాయి గవర్నర్లకు. ఒకటి వెనక్కి పంపడం, అసెంబ్లీకి మళ్ళీ తిరిగి పంపడం. రెండోది రాష్ట్రపతికి పైకి పంపడం, లేదు ఆమోదించడం, తిరస్కరణ చేయడం. ఈ 3 ఏదో ఒకటి కావాలి కదా అనే మాట 3 తప్ప ఇంకో మార్గం లేదు అని గవర్నర్ మాత్రం నిర్దేశించింది. సూచనలు చేస్తామని, అధికారం శాసించడం కాదు, లేకుంటే ఆదేశించడం కాదు, సూచనలు చేస్తాను. ఎందుకంటే గవర్నర్ కూడా రాజ్యాంగబద్ధ పదవి కనుక గతంలో రాజ్యాంగ నిర్మాతలు ఈ పదవులన్నీ చాలా బ్రహ్మాండంగా వీళ్ళు ఆచరిస్తారు, మంచి విలువలతో పాటిస్తారని పెట్టి వీళ్ళకు ఒక ఇమ్యూనిటీ కల్పించారు. అంటే మనకు ఒక చక్రం కల్పించారు, వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాలి. స్పీకర్లు ఏం చేస్తున్నారు? ఫిరాయింపు చట్టంలో అడ్డగోలుగా సంవత్సరాల ఆపుకుంటున్నారు. రాజ్యాంగ పదవి అయిన గవర్నర్ పదవులకు కూడా రాజకీయంగా ఉన్న వాళ్ళని పెడుతున్నారు, చూస్తున్నాం కదా. రాజకీయంగా వచ్చిన వాడు ఏం చేస్తాడు? ఎదుటి రాజకీయ పార్టీ అనుచారం చూస్తాడు. అట్లా కూడా నియామకమే తప్పు జరుగుతుంది. నియమించిన గవర్నర్లు కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి తాబేదారులుగా మారి, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో కాదమ్మా విజయ, అంతకుముందు కూడా రామ్లాల్ మనకు ఎన్టీ రామారావు గారిని పదవి విచ్ఛేదం చేశారు కదా, కాంగ్రెస్ హయాంలో కూడా అంతకంటే దుర్మార్గం జరిగింది. గవర్నర్లు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళని గవర్నర్లు నియమించొద్దని రూల్ ఉన్నది, చూస్తున్నాం కదా. నిన్నటిదాకా ఆయన ఒక రాజకీయ పార్టీకి ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా ఉంటారు, తెల్లారికల్లా గవర్నర్ అయిపోతారు. చూసాం మనం తమిళసై గారిని చూస్తే అక్కడ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నామని తీసుకొచ్చి అటు రాజీనామా చేయించారు, తెలంగాణ గవర్నర్ పెట్టారు. చూసాం కదా, నాన్న రాద్ధాంతం చేసింది, ఆమె కంగాళి చేసింది, వెళ్ళిపోయి అక్కడ ఎంపీ ఓడిచి ఓడిపోయింది వాళ్ళు. అంటే గవర్నర్ నియామకంలో
నిర్దేశాలు పాటించకపోవడం వల్ల వస్తున్న సమస్య ఇది. గవర్నర్లు హుందాగా ప్రవర్తించాలి, అట్లానే స్పీకర్లు కూడా హుందాగా ప్రవర్తించాలి. కానీ ఈ తీర్పు నేపథ్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆచరణీయం, ఆదర్శం కూడా అంటున్నాను. గవర్నర్లు కూడా మారాల్సిన అవసరం ఉంది. రాష్ట్రపతికి అంతకంటే అవసరం లేదు. నా ఉద్దేశం అంటే రాజ్యాంగ నియమాల తుంగలో దొక్కి ఎవరైనా పర్సనల్ కేసులు పెట్టుకుంటే ఎవరి మీద కేసు పెట్టచ్చు. ఒక ఎమ్మెల్యే దొంగతనం చేసి పారిపోతుంది అనుకోండి, ఎమ్మెల్యే కనుక మన కేసు పెట్టేవాటి లాభం లేదు కదా. అందుకని పబ్లిక్ సర్వెంట్ విషయంలో కానీ వీటి విషయంలో కానీ రాజ్యాంగ పదవుల వాళ్ళ హోదాను వాళ్ళ హుందాతనం రక్షించుకుంటే కోర్టు జోక్యం చేసుకోవు అనే దానికి మంచి ఉదాహరణ. రైట్. మరొక వార్త చూసుకున్నట్టయితే బీహార్లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం, అంటే ఈ బీహార్లో కూటమి ప్రభుత్వం విజయాన్ని అసలు ఎలా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? మంచిది. అంటే ప్రజలు ఏమనుకున్నారంటే ఒక మంచి తీర్పు ఇద్దాం. మొన్నటి దాకా అత్యవసర మెజార్టీతోని ఇటుపక్క అటుపక్క చూసుకుంటే మనము కేవలం 122 సీట్ల మెజార్టీ కావాలంటే మ్యాచ్ 123, 125, అంటే ఒక పార్టీ ఇటుపక్క ఒక పార్టీ అటుపక్క పోతే ప్రభుత్వాలు పడిపోయే పరిస్థితి ఉండే. ఇప్పుడు అట్లా కాదు, పూర్తి స్థాయిలో మెజార్టీ ఇచ్చారు. 202 సీట్లు ఇచ్చారు. 243 సీట్లు 202 అంటే చాలా 90% స్ట్రైక్ రేటు. దాని ప్రకారం ఏం చేశారు అంటే ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నది. 2-3 పార్టీల కూటమి, బీజేపీ 79 సీట్లతో, అట్లాగే మనకు జనతాదళ్ యు అంటే నితీష్ కుమార్ ది 85 సీట్లతోని, మరొక 19 సీట్లతో ఎల్జేపీ అంటే మనకు రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు మనకు చిరాగ్ పాస్వాన్ ఆధ్వర్యంలో 19 సీట్లు బలంగా ఉన్నది. ఇటుపక్క తేజస్వి యాదవ్ 25 సీట్లు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 61 నుంచి 61 సీట్లకు పోటీ చేస్తే 6 స్థానాలు మాత్రం గెలవడం వల్ల అటు పునాదిపోయింది. అది అంతా కూడా 35 సీట్లకు తక్కువే ఉన్నాయి. కనుక మొత్తం మీద సుస్థిరమైన ప్రభుత్వానికి దారితీశారు. మంచిది. 5 ఏళ్లు బీహార్ రాజకీయాల్లో ఈ పిచ్చిగా మార్పులు కానీ ముఖ్యమంత్రులు పడిపోవడం కానీ రాజీనామా చేయడం ఉండదు. ఇది మంచిదంట, ప్రజాస్వామ్యానికి మంచిది అంటున్నాడు. రైట్. అంతర్జాతీయంగా చూసుకున్నట్టయితే జోహాన్బర్గ్లో G20 దేశాల సమావేశం, భారత్ తప్ప అగ్రరాజ్యాల దేశ అధినేతలు డుమ్మాగొట్టారు. ఇక ప్రపంచ శాంతికి కొత్త వ్యవస్థలు అవసరం అంటారా రామ్మోహన్ రావు గారు? ఖచ్చితంగా అవసరం. ఒకనాడు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత నానా జాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ ఏర్పడింది. అది విఫలం కావడం వల్ల 39 నుంచి రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. 25 ఏళ్లకే దాన్ని తీసేసుకున్నాం. ఇప్పుడు ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసి కూడా 80 ఏళ్ళు అయిపోతుంది. అందుకని దానికి ప్రత్యామ్నాయంగానే ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా అనేక మార్పులు వచ్చినాయి. మన విషయాలు ముఖ్యంగా చూసుకుంటే మనకి G7 దేశాలు అట్లానే వాళ్ళ కూటమి పోటీ పెట్టుకున్నారు. G20 దేశాలు ఇప్పుడు జోహాన్బర్గ్ లో సమావేశం జరుగుతుంది. మన ప్రధానమంత్రి వెళ్ళారు. అక్కడ అగ్రరాజ్యాలు డుమ్మా కొట్టడానికి కారణం కూడా చెప్తారు. అట్లాగే కొత్త వ్యవస్థలు కావాలంటే మనకు బ్రిక్స్ సదస్సులు పెట్టుకున్నాం. బ్రిక్స్ దేశాలు అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, దీంతో పాటు 14 దేశాలు మనతో చేరినాయి. ఇవన్నీ మన సార్క్ సౌత్ ఆసియా ఖండాల నుంచి మన 8 దేశాలు, ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ కలిపి 8 దేశాలతో మనం సార్క్ దేశాలు అంటే ఇన్ని కొత్త వ్యవస్థలు వచ్చినాయి. కానీ ఐక్యరాజ్య సమితి మారలేదు. కనుక ఇవాళ ఏదైతే G20 దేశాల సమావేశంలో జరుగుతున్న చర్చలు ఇదే ముఖ్యమైనది. ఎందుకంటే ఒక కొత్త వ్యవస్థ కావాలి మనకు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులను అంచనా వేయడానికి, యుద్ధాలు ఆపడానికి, దేశాల మధ్య సామరస్యం పెరగడానికి, బిజినెస్ పెరగడానికి, వాణిజ్యంలో మంచి మార్పులు రావడానికి, అట్లానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎట్లా చేయాలి, ప్రపంచ ప్రజలందరూ ఎట్లా తట్టుకోవాలి, మాదక ద్రవ్యాలకు ఇంతకు చెప్పాను కదా, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎట్లా చేయాలి, కలిసికట్టుకు ఎట్లా పోరాడాలి, వీటన్నిటి మీద ఇవాళ అక్కడ జరుగుతున్నాయి. సస్టైనబిలిటీ, ముఖ్యంగా సమానత్వము, సహకారము, మనకు సుస్థిరత అనే అంశాల మీదే చర్చ జరుగుతుంది. ఈ జోహాన్బర్గ్ సమావేశానికి అమెరికా అధ్యక్షుడు ఒక చిన్న కారణంతో రావడం లేదు. కానీ ఆయనకి ఏంటంటే మనం మోడీని చూస్తే భయం అవుతుంది. మోడీ కూడా ఆయన ముఖం చూడడానికి ఇష్టపడతలేడు. కానీ వాళ్ళు చెప్పిన వాళ్ళ కారణం ఏంటంటే, మా అమెరికా అధ్యక్షుడు చెప్పిన కారణం ఏంటంటే, మేము శ్వేత జాతి మన ఆధిపత్యం ఎక్కువైంది, మన శ్వేత జాతీయులను ఈ నల్ల జాతీయులు హింసిస్తున్నారు సౌత్ ఆఫ్రికాలో, అందుకని రావడం లేదంట. రష్యా అధ్యక్షుడు రాకపోవడానికి, చైనా అధ్యక్షుడు రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి, అవి సహేతుకమైనవి. కానీ వాళ్ళ 3 దేశాలు రాకపోవడం వల్ల, మనం ఏదైతే మన G20 దేశాల్లో మన భారత ప్రధాని పోవడం వల్ల పెద్దల పాత్ర మనం నిర్వహిస్తున్నాం. అందుకని 3 కీలకమైన అంశాలను మన ప్రధానమంత్రిని మాట్లాడారు. సుస్థిరత, అభివృద్ధి, సామరస్యము, సంకేతము, మనకు సహకారం అనే అంశాల మీద మాట్లాడుతున్నారు. ఇంకా ఒక్క మాట చెప్పుకుంటాను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కూడా ఒక మంచి సూచన చేశారు వారు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పోతాయా అనేది కాదు, ఉద్యోగాలు పెరిగే క్రమం చేసుకోవాలి. ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిన సందర్భంలో
ఈ G20 సదస్సు ఒక మంచి సంకేతం సంకేతం ఇస్తాను నేను. రైట్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు.